అసలు చెప్పండి అంటే వాళ్ళు పారిపోయారా? అంటే 4 గంటలకు వస్తామని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి రాలేదు. మరి అంతే కదన్నా 4 గంటలకు వస్తారు ఇక్కడికి విచారణకు హాజరవుతారని చెప్పేసి మరి వాళ్ళకి కనిపించలేదు. అసలు ఏంటి? వాళ్ళు పంపించారా మిమ్మల్ని మాట్లాడమని? సో కొంచెం భయపడున్నారు. హ్మ్. 2, 3 రోజులు టైం తీసుకొని లోపల అంటే వస్తారు. వాళ్ళకి తెలుసన్న ముందే ఇలా అవుతుందని. అంటే వాళ్ళకి అసలు ఏమీ తెలీదు. ఏ రకమైన ఐడియా లేదు. హ్మ్. ఏ రకమైన ఐడియా లేదు వాళ్ళకి. ఫస్ట్ టైం కదా, ఎప్పుడో చేసింది అది కూడా. కాబట్టి అది లీగలో ఇల్లీగలో కూడా మనకు తెలియదు. లీగల్ దే ప్రమోట్ చేసినట్టున్నారు, వాట్ ఎవర్. హ్మ్. బట్ కేసు అనేసరికి కొంచెం భయపడ్డారు. దానివల్ల అంటే ఉన్నారా? హైదరాబాద్ లోనే ఉన్నారా వాళ్ళు? అందరూ హైదరాబాద్ లోనే ఉన్నారు. 2, 3 రోజుల లోపల అందరూ హాజరవుతారు. అడ్వకేట్ ని పెట్టుకుని ఈ కేసు గురించి ముందుకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవచ్చా? ఇంకా అంత దూరం వెళ్ళలేదు, బట్ చూద్దాం, మనకు తెలియదు. అంటే మీతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏ విషయాల గురించి ఎట్లా మాట్లాడారన్న? అంటే ఇప్పుడు మీరు స్టేషన్కి వచ్చి ఇక్కడ వీళ్ళతో మాట్లాడడం కానీ. ఫస్ట్ అయితే కొంత ధైర్యంగా మాట్లాడారు ఫస్ట్. రాత్రి అంతా అయిపోయిన తర్వాత అర్ధరాత్రి ఫోన్ చేశారు. ఫ్యామిలీ అంతా ఉన్నారు, ఆ, అందుకని కాస్త ధైర్యంగా మాట్లాడాను. కానీ నాకు చాలా భయం వేస్తుంది, ఏమైంది అంటే సరే టెన్షన్ పట్టుకుని వెళ్ళి అసలు ఏంటి ఏంటి కనుక్కుంటాను. రీతు చౌదరి పేర్లొద్దు. అన్న బిగ్ బాస్ నుంచి ఇప్పటివరకు 2 పేర్లు అయితే బయటకు వచ్చి ఇంకా చాలా మంది ఉన్నారు ఇట్లా యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్ళు. ఇంకా ఎవరైనా చేర్చే అవకాశం అయితే ఉందా? అది పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం వీళ్ళందరినీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దొంగలాగా చూడడం కూడా తప్పు. ఎందుకంటే వీళ్ళకి చాలా ప్రమోషన్లు వస్తుంటాయి. దొంగలు ఎందుకు చూడకూడదు అన్న? అంటే వీళ్ళని బట్టి చాలా మంది ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకుని చాలా మంది ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అంటే తెలిసి చేస్తే తప్పు, పొరపాటు అనేది నేను ఎందుకు అందరినీ అనట్లా. వీళ్ళలో కొంతమంది తెలిసి చేసి మళ్ళీ చేసే వాళ్ళు ఉన్నారు. దాంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయిపోయి ఉంటారు. ఏది లీగల్ ఏది ఇల్లీగల్ వాళ్ళకి అన్నీ తెలుసు. దీంట్లో ఏది చేస్తే మనకి కేసులు ఉండవు, ఏవి చేస్తే కేసులు ఉంటాయని తెలిసి వాళ్ళు అన్ని తెలుసుకొని క్షుణ్ణంగా చేసుకునే వాళ్ళు ఒకళ్ళు. వాళ్ళు బెట్టింగ్ యాప్లు చేసినా కూడా మీరు వెళ్ళి అడగలేరు, ఎందుకంటే నేను లీగల్దే చేశానంటారు. అగో ఆ ట్రైన్ మీద కూడా ఉందంటాడు. కానీ వీళ్ళు ఎట్లాంటే వీళ్ళకి ఎవరో కోఆర్డినేటర్స్ ఉంటారు. సార్ ఇగో ఈ పెన్ను, లేకపోతే ఇదిగో బకెట్ యాడ్, లేకపోతే కుక్కర్ యాడ్, మిక్సీ యాడ్, డ్రెస్సెస్ యాడ్, ఇవన్నీ వచ్చి చేద్దామంటే వెళ్తుంటారు. అదే క్రమంలో ఆ ఫ్లోలో వస్తూ ఆ కోఆర్డినేటర్ ఏంటంటే ఒకటి పట్టుకొస్తాడు. సార్ ఇది ఒక బెట్టింగ్ యాప్ అని కూడా చెప్పరు, ఏదో దీన్ని మనం ప్రమోట్ చేయాలంటే సరే చేసేద్దాం. ఎంత ఉంటుంది? కోట్లలో ఉంటుంది ఆదాయం? అంత ఉండదు. అంటే వీళ్ళకి అంత మంచి ఫేమ్ ఉండి ఇలాంటి చిన్న చిన్న యాప్స్ కి ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఆదాయం ఖచ్చితంగా కోట్లలో ఉంటది అనుకోవచ్చు కదన్నా. అలా అలా ఏం లేదు వాళ్ళకి, లేదు కోట్లలో ఉన్నంత సీన్. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ యాప్స్ కి సంబంధించి, బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి అడిగిన దానికంటే దాని స్టేజ్ని బట్టి ఉంటుంది. వాళ్ళ ఫాలోయింగ్ని బట్టి 10 లక్షల ఫాలోయింగ్ ఉంటే, 1 కోటి ఫాలోయింగ్ ఉంటే, 10 కోట్ల ఫాలోయింగ్ ఉంటే, అలా ఫాలోయింగ్ని బట్టి ఉంటుంది. అంటే యాప్స్ కి సంబంధించిన ఓనర్స్ ని కాకుండా ఇలా ప్రమోట్ చేస్తున్న వాళ్ళని పట్టుకుంటున్నారు కదా. సో త్వరలో ఆ యాప్స్ కి సంబంధించిన ఓనర్స్ ని కూడా పట్టుకుంటారా? అంటే ఇక్కడ డౌట్ ఎందుకు క్రియేట్ అయింది అంటే ఈ యాప్ ఓనర్స్ వీళ్ళనేమో ఒక డౌట్ కూడా క్రియేట్ అయింది. అసలు కానే కాదు. ఇంకొకటి ఏంటంటే యాప్స్ ఓనర్లను వీళ్ళని కూడా కాకుండా అది చేసే వాళ్ళని కూడా గట్టిగా పట్టేసుకుంటే అయిపోద్ది. అంటే కాయరాజకాయ వెళ్ళి కాస్తారు కదా, వాళ్ళని కూడా గట్టిగా పట్టుకోవాలి. అండ్ ఒకవేళ లీగల్ అనుకున్నా కూడా, ఇప్పుడు మద్యం లీగలు, సిగరెట్లు లీగలు అయినా కూడా వాటిని ప్రమోట్ చేయరు ఎవరు, ఏ హీరో వచ్చి. అలాగే ఇది లీగల్ అయినా కూడా దాన్ని ప్రమోట్ చేయకూడదని ఒక రూల్ వచ్చేయాలి. ఇంకొకటి, ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళందరికీ ఆధార్ కార్డు, పాన్ కార్డులు లింక్ చేసి ఒక లిమిట్ అని పెట్టాలి. అంటే జీవితాలు కోల్పోయేంత కాకుండా, ఒకవేళ నిజంగా లీగల్ అయినా కూడా ఏదో ఫన్ కోసం, ఏదో వాడి జీవితంలో 5%, 10% అంతకు మించి పోకుండా, ఒకవేళ అంటే వాడు వ్యసనానికి అలవాటు పడిపోయాడు కాబట్టి. అంటే మీరు ఏమంటారు, ఈ బెట్టింగ్ యాప్స్ లీగల్ గా చేయాలంటారా? కొన్ని లీగలే ఉన్నాయి కదా, లీగల్ ఉన్నా కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టు లక్షలు ఖర్చు పెట్టేసి పెళ్ళాం పుస్తకం తీసుకొచ్చి రోడ్డును పడకుండా ఒక లిమిట్ దాటి నువ్వు చేయలేవు, నీకు కట్ ఆఫ్. ఇంకొక 40 రోజుల దాకా నువ్వు ఎక్కడ కూడా ఏ వెబ్సైట్ లో చేయలేవు. ఇలా ఒక ఇది పెట్టేస్తే వాళ్ళు రేపు మరి బజార్ను పడకుండా ఉంటారు. మీరేమో ఇలా అన్నారు, ఒక పక్క సజ్జనర్ గినేమో పూర్తిగా బెట్టింగ్ యాప్స్ నివారించాలని చెప్తున్నారు, మీరేమో లీగల్ చేయాలని చెప్తున్నారు. మీరు కూడా ఒక సెలబ్రిటీయే కదన్నా. అయ్యో, లీగల్ అంటే నా ఉద్దేశం ఆల్రెడీ లీగల్ యాప్స్ కొన్ని ఉన్నాయి, లీగల్వే కొన్ని ఉన్నాయి కదా, వెళ్తున్నాయి కదా. ఒక 3 నిమిషాలు అయితే అక్కడ చూడండి, పైన కనబడుతుంది, ట్రైన్ మీద ఉంటుంది నాకు తెలిసి. సరే వాట్ ఎవర్.
ఖచ్చితంగా లీగల్ అయినా ఇల్లీగల్ అయినా నేను అన్నిటికీ వ్యతిరేకమే. కానీ ఇక తట్టుకోలేక నాలుగు పీకేస్తుంది బాబా అనుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇటువంటి సిస్టమ్ రావాలంటున్నాను. అన్న ఫైనల్ గా ఒకటి చెప్పండి. ఇప్పుడు ఎవరైతే ఈ బిగ్ బాస్ లో సంబంధించి వీళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఎక్కడికి పారిపోలేదు. ఎక్కడికి పారిపోలేదు. రేపో ఎల్లుండో వస్తారు, వచ్చి ఓకే రైట్, థ్యాంక్ యూ అన్న. సో భయ, ఇది నిన్న జరిగిన ఈ బెట్టింగ్ యాప్ ఎఫ్ఐఆర్ అయితే అయింది కదా, దాంట్లో కొంతమంది మా బిగ్ బాస్ నా బ్యాచ్ మేట్స్ కూడా కొంతమంది ఉన్నారు, లైక్ విష్ణుప్రియ, టేస్టీ తేజ, వీళ్ళు. సో నిన్న రాత్రి దాంతో వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. Big Boss నుంచి ఉన్నారు కదా కొంతమంది, బట్ నా ఫ్యాన్స్ అయితే, నా ఫ్రెండ్స్ అయితే వీళ్ళు కదా, నా బ్యాచ్ మేట్స్, డైరెక్ట్ బ్యాచ్ మేట్స్. నేను నిన్న జరగగానే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఏంటి పరిస్థితి అంటే వాళ్ళకి కనీసం తెలియదు. విష్ణుప్రియకి అయితే కనీసం ఎఫ్ఐఆర్ అంటే ఏంటో కూడా తెలియదు, అది తన పరిస్థితి. సో ఇది ఎప్పుడో 1.5 year క్రితం ఎప్పుడో చేశారు, అవి పెట్టుకొని ఇప్పుడు దాని మీద ఎవరో కావాలని కేసు పెట్టడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు అభిప్రాయపడ్డారు. బట్ వాట్ ఎవర్, ఎప్పుడు చేసినా చేసిందే. బట్ వాళ్ళందరూ కూడా వీడియోలు అయితే చేశారు, ఈ బెట్టింగ్ యాప్స్ ఇంకా పొరపాటున ఎవరు చేయకండి అని చెప్పి ఒక అవేర్నెస్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకైతే అంటే ఇన్ఫార్మ్ అయితే చేసాము, వచ్చి తీసుకోవాలి. 41 లేకపోతే నోటీస్ ఏవి ఉంటాయి కదా, అవి తీసుకోవడం అనేది ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఫస్ట్ టైం జీవితంలో ఇటువంటి ఎక్స్పీరియన్స్, ఎప్పుడు వాళ్ళ మీద ఎటువంటి కేసు లేదు జీవితంలో, అందుకని వాళ్ళు కొంచెం భయపడున్నారు. కొంచెం టైం అడిగి అది రిప్రజెంటేషన్ ఇచ్చేసి వచ్చాను. విల్ టేక్ టైమ్ అండ్ వాళ్ళ లాయర్ తోటి వాళ్ళు అప్రోచ్ అయ్యి వచ్చి చేస్తారు. మేబీ పోలీస్ అధికారులు కలిసారా? మీరు ఏమన్నారు? నేను అందరి తరపు నుంచి కదండి, టేస్టీ తేజ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరికి అడ్వకేట్ ఉంటారు కదా, నేను మాట్లాడాను, శోభన్ గారితో మాట్లాడాను. టైం అడిగాను, ఒక 3 days లోపల ఏదో ఒకటి వచ్చి ఇస్తామని. ఓకే అండి, 3 days లోపల. అంటే ఇంకా చాలా మంది తెలియాల్సి కూడా ఉన్నది, అందరి నంబర్స్ రావాలి కదా, దాంట్లో 12 మంది పెట్టారు కదా, 12 మంది తెలుసుకోవాల్సి ఉంది. సో వీళ్ళ విషయానికి అయితే చాలా వరకు వీళ్ళకి ఎలా ఉంటుందంటే, బిగ్ బాస్ లో ఒకసారి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, లేకపోతే వీళ్ళు ఆల్రెడీ కొంత సెలబ్రిటీ ఫేమ్ ఉంది కదా, ఈ బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ కోసం చాలా మంది అప్రోచ్ అవుతుంటారు. అప్రోచ్ అయినప్పుడు సరే కుక్కర్ యాడ్ చేయండి, ఆ మిక్సీ యాడ్ చేయండి ఇలా వస్తుంటే, అదే టైంలో కొంతమంది ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి అప్రోచ్ అయి ఉంటారు. అయితే వీళ్ళకి ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అనేది కూడా తెలియదు. వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే, లీగల్ మేడం, చేసేయచ్చు మేడం, తప్పలేదు మేడం అన్నట్టుగా చెప్పేస్తారు. వాళ్ళు కూడా సరిగ్గా చూసుకోకపోవడం వల్ల చేసిన ఒకటో, మేబీ 1.5 year బ్యాక్ ఏదో ఒకటో అరో చేసినట్టున్నారు, దానికి సంబంధించి పెట్టినట్టున్నారు. ఐ థింక్ నిన్న మా బిగ్ బాస్ గ్రూప్ లోనే పెద్ద డిస్కషన్ జరిగింది. ఆల్ సీజన్స్ కంటెస్టెంట్స్ అన్న ఒక గ్రూప్ ఒకటి ఉంటుంది మాకు. దాంట్లో చాలా క్లియర్ కట్ గా అందరూ అనుకుంది, ఈసారి నుంచి ఇల్లీగల్ అసలు ఏది అవసరం లేదు, ఇక బెట్టింగ్ యాప్లు అనేది మేము ఖచ్చితంగా చేయకూడదు అని చెప్పి అనానమస్ గా ఒకటి డిసైడ్ అయితే చేసుకున్నారు. ఎవరు కూడా ఇక్కడ నుంచి బిగ్ బాస్ ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా ఇవైతే చేయరు.